ప్రైజ్ లార్డ్. ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నామండి. దేవుని మహాకృపను బట్టి దేవాతి దేవుడు గడిచిన కాలమంతా కూడా ఆయన సజీవమైన రెక్కల చాటును భద్రపరిచినందుకు దేవాతి దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. యేసుతో సహవాసమైన ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారాగా ప్రతిదినం మనం దర్శిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఏదైనా ధ్యానం కొరకు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను అనే మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఇది ప్రభు పునరుద్ధానుడైనటువంటి పునరుద్ధాన దినము లేక ప్రభు దినం గురించి మనం దీన్ని చూస్తున్నాం. ఈ దిన ధ్యానము ప్రభువు దినము యొక్క ప్రాముఖ్యత, లేకపోతే ప్రభు దినము లేదా ఆదివారము పునరుద్ధాన దినము అనేటువంటి రకరకాల పేర్లతో పిలువబడుతున్నటువంటి మరి ఈ దినాన్ని గురించి కొన్ని విషయాలు మనం లేఖనాల ద్వారాగా చూస్తాం. మొదటగా చూస్తే ఇక్కడ మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారం 3వ దినము లేపబడి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. దీనికి మొదటగా లేఖనముల యొక్క ఆధారం చూస్తే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరం కలుగును, అది నిన్ను తల మీద కొట్టు, నీవు దాన్ని మడం మీద కొట్టుదు అని చెప్పినటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఈ మాట మనం లోకంలో ఉన్నాం కనుక మరి ఆది తండ్రి అయినటువంటి ఆదాము అవ్వలు చేసినటువంటి ఆ యొక్క అపరాధాన్ని బట్టి మరి వారిని మోసపరిచినటువంటి సాతాను లేదా అపవాదిని మరి శపిస్తూ మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తున్నాం. స్త్రీ సంతానము అని మనం అక్కడ చూసాం. స్త్రీ సంతానం గురించి చూస్తే ఇక్కడ మత్తయి సువార్తలో 1వ అధ్యాయము 20-21 వచనాలు చూస్తే ఇక్కడ చూస్తాము. యోసేపు మరియా మరి వారికి ప్రదానం చేయబడిన తర్వాత మరి దూత మాట్లాడుతున్న మాట, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వల్ల కలిగినది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపములను రక్షించును, కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అనేటువంటి మాట. మరి ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరుగుననేటువంటి మాట మనం చూస్తాం. అంటే మరి కన్యక గర్భవతి కుమారుని కన్నాడు, అందుకని స్త్రీ సంతానము అని చెప్పాడు అక్కడ. ఎందుకు స్త్రీ సంతానంగా ఆయన పుట్టవలసి వచ్చిందంటే ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయటకు జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యం లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడయ్యాడని మనం ఇక్కడ ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చూస్తున్నాం. మరి లేఖనాల ప్రకారమైన మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, 3వ నాడు తిరిగి లేచాడు అని చూసాం. దీనికి కొన్ని ఆధారాలు మనం చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే అక్కడ విశ్రాంతి దినమైన మరునాడు అని చూస్తాం. విశ్రాంతి దినమైన మరుసటి రోజున మరి ఆయన చూస్తాం. ఎందుకంటే మొదటి వచనం అంటాడు, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున అని చూస్తాం. మరి దేవుని యొక్క లేఖనాల్లో మరి ఈ పునరుద్ధాన దినము లేకపోతే ఆదివారము అనే దాని గురించి మనం అక్కడ ఈ మాట 1వ వచనంలోను 6వ వచనాల్లో కూడా దీని గురించి చూస్తాం. ఎందుకంటే ఆయన లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు అని మరి ఈ మాట మనం చూస్తాం. అంటే పునరుద్ధానుడైనటువంటి దినము మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం 6వ వచనం, అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో మరి ఆయన శిష్యులను దర్శించిన దినంగా అది మనం చూస్తాం. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనంలో స్త్రీలు ఆరాధించిన దినంగా చూస్తాం. యోహాను 20వ అధ్యాయము 1 నుండి 16 వచనాల వరకు చూస్తే మగ్దలేనే మరియా మరి కన్నీళ్లు తుడిచినటువంటి దినముగా చూస్తాం.
మరి లోకాసువార్త 24 అధ్యాయం 13 నుండి 32 వచనాలు చూస్తే ఎమ్మై మార్గంలో కన్నులు తెరవబడిన దినంగా చూస్తాం. మరి యోహాను సువార్త 20 అధ్యాయం 18 నుండి 21 వచనాలు చూస్తే అక్కడ వారు సమాధానం పొందుకున్న దినంగా చూస్తాం. మార్కు సువార్త 16 అధ్యాయం 14 నుండి 20 వచనాలకు చూస్తే అవిశ్వాసులు విశ్వాసులుగా మార్చబడిన దినంగా చూస్తాం. అపోస్తుల కార్యాల గ్రంథం 2 అధ్యాయం 1 నుంచి 14 వచనాల వరకు చూస్తే అక్కడ పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన దినంగా చూస్తాం. అపోస్తుల కార్యాల గ్రంథం 20 అధ్యాయం 7 నుండి 12 చూస్తే ఐతుకు బ్రతికి మరి బ్రతికిన దినంగా మనం చూస్తాం. అలాగే అపోస్తుల కార్యాల గ్రంథం 20 అధ్యాయం 7వ వచనం చూస్తే అపోస్తులు రొట్టె విడిచిన దినంగా చూస్తాం. అలాగే మొదటి కొరింథీ పత్రిక 16 అధ్యాయం 1-2 వచనాలు చూస్తే పరిశుద్ధుల కొరకు చందా పోగు చేసిన దినంగా మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 1:10 చూస్తే యోహాను ఆత్మవశుడై అనే దినంగా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రభు దినము లేక పునరుద్ధాన దినము లేకపోతే ఆదివారము అనే విషయాల గురించి మరి మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఇవన్నీ కూడా ఆయన లేఖనాల ప్రకారమే ఆది కాండంలో చూస్తాం. అలా యెషయా గ్రంథంలో కూడా చూస్తాం. అతని నలగొట్టకు తండ్రికి ఇష్టమాయను అంటాడు. అంటే ఆయన నలగొట్టడానికి తండ్రికి ఇష్టమైందంటే ఎందుకంటే అది లేఖనం నెరవేరాలి కనుక. ఎందుకంటే జన్మ మరి సమస్త మనుషుల్ని ఆ పాపాల నుండి ఆయన రక్షించాలి అంటే ఆ రక్త ప్రోక్షణ తప్పనిసరిగా ఆవశ్యకం అనేటువంటి విషయాన్ని మనం హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో కూడా చూస్తాం. అంటే మానవుల యొక్క పాపాన్ని కడిగివేసేది లేకపోతే దానికి ప్రాయశ్చిత్తం చేసేది కూడా మరి ఆయన రక్తమే అని చూస్తాం. అందుకని పాత కాలాల్లో అయితే పాత నిబంధనలు అయితే మరి మేకల యొక్క కోడెల యొక్క రక్తంతో మరి సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి మరి ప్రధాన యాజకుడు వచ్చేవాడు. కానీ ఈయన మేకల యొక్క కోడెల రక్తంతో కాకుండా తన సరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించారు. కనుక అందరూ కూడా మరి పరిశుద్ధులుగా లేకపోతే పాపాల నుండి విమోచన పొందిన వారిగా మార్చబడటానికి మరి ఆయన చేసినటువంటి త్యాగము మరి ఎంతో మరి కారణమైందని మనం చూస్తాం. ఎందుకంటే కీర్తన గ్రంథం 49:9 అంటాడు, వారి ప్రాణ విమోచన దినము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరకట్లు ఉండవలసిందే అంటాడు. అంటే ఒక మనిషిని మరి పాపాల నుండి రక్షించడానికి ఆయన ఎప్పుడో 2024 సంవత్సరాల క్రితమే నరావతారిగా వచ్చి 33.5 సంవత్సరాల వయసులో ఇదిగో లోక పాపములు మోసుకొని గొర్రెపిల్ల అన్న లేఖనం నెరవేరినట్లుగా మరి మన పాపాలన్నీ కూడా తను కలవరిశిలో మీద వేసుకుని తన వీపు మీద వేసుకుని ఆ గొల్గతా కొండలో భూమి ఆకాశాల మధ్య నీ కొరకు నా కొరకు ప్రాణ విమోచన చేశారు. కనుక ఆయన చేసిన విమోచన ధనము బహు గొప్పది, అది అన్నిటికీ తీరకట్లు ఉండవలసిందే అంటాడు. అంటే అది ప్రతి పాపిని కూడా రక్షించడానికి ఎప్పుడో వెల చెల్లించేశాడు. దాని యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి మరి ఆయనలో మరి కుమార్తెగా మార్చబడమే మనం చేయవలసినటువంటి విషయం. సో ఈ విషయాలన్నిటిలో కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు పునరుద్ధానుడైనటువంటి దినము లేకపోతే ఆదివార దినము లేకపోతే ఆయన ప్రభు దినంగా దీన్ని మరి జరుపుకుంటూ ఉన్నారు. కనుక దీన్ని యొక్క ప్రాముఖ్యతను మనం ఎరిగి దాని విషయంలో మనం జాగరూకులై ముందుకు సాగినట్లు దేవుడు ఈ మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మీ ఘనమైన నమ్మడి స్తోత్రాలు. నీ ప్రేమ దయ సంకల్పాన్ని బట్టి నాయన ఈ దినము నాయన మీరు లేఖనాల ప్రకారం మా కొరకు నాయన తండ్రి నాయన శిలువ మరణం పొందారని, సమాధి చేయబడ్డారని, లేఖనాల ప్రకారం 3వ నాడు తిరిగి లేచారని నీ యొక్క అమూల్యమైనటువంటి వర్తమానం ద్వారా మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు నాయన. నీ యొక్క పునరుద్ధానం యొక్క ఆవశ్యకత ఏంటో, ఆ ప్రభుదినం యొక్క గొప్పతనం ఏంటో, దాని అవసరత ఏంటో, దాని ద్వారా మాకు వచ్చినటువంటి నాయన మేలు ఏంటో, ఇవన్నీ కూడా మేము గుర్తిరిగి నీ యొక్క సన్నిధిలో ముందుకు నాకు సాగినట్లు సహాయం దయచేసి మీరే మహిమాగంతా కీర్తి ప్రభావాలు పొందుకోమని, ఇంకా రక్షణ లేని వీళ్ళు రక్షణ పొందినట్లు, రక్షణ పొందిన వాళ్ళు కడవరకు నీలో నమ్మకంగా సాగినట్లు నీ పునరుద్ధాన శక్తి పునరుద్ధాన బలము ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మీ ప్రార్థన వరకు పాస్టర్ మోహన్ 9848617879. మే గాడ్ బ్లెస్ యూ.